అరే నేను పొలం కాడికి పోతున్నా, ఇల్లు పైలం. అమ్మా ఈ కాంచి పొలం కాడికి నేనే పోతానే, నువ్వు ఇంటికానే ఉండు. నీకు పొలం పనులు ఏం తెలుసు అని పోతా అంటున్నావురా? నేను పోతుంది. ఇన్ని రోజులు ఏం తెలియదు కాబట్టి ఈ కాంచాలైనా తెలుసుకుంటాను పోనీ అత్తమ్మా. నువ్వు కూడా అట్నే మాట్లాడుతున్నావేందే? నేనుండగా మీకు ఎందుకు కష్టం? ఆ మాట నాదే అమ్మా, నేనుండగా నీకెందుకే కట్టం? నువ్వు మంచిగా ఇంటికాడ రెస్ట్ తీసుకో, పొలం పని నేను చేస్తా. అరే నాకు అట్టి ఇంటికాడ ఉంటే ఏం దోయదురా. పా నేను కూడా వస్తే ఇద్దరం పోదాం. వాత పెట్టినా కూడా కుక్క కూత మారదన్నట్టు మళ్ళీ మీరు గదే అంటారేనత్తమ్మా. నాకు అట్టి ఇంటికాడ ఉండబుద్ధి కాదే. అట్టుకుండు అని ఎవరు అంటారే? మా అత్తగారు పెట్టినట్టు ఉత్తగానే ఉంటుంది కదా. ఉంటే ఇద్దరు రకం కలిసి పొద్దుకు దాకా సీరియల్ చూడు. రాత్రి చూస్తలేమా తీయరాదురా. రాత్రి వచ్చే సీరియల్ కంటే పొద్దున్న దాకా వచ్చే సీరియల్లే మస్తు ఉంటాయమ్మా. మొత్తానికైతే నన్ను ఇంటికాడనే ఉండమంటావు అంతేనారా? అంతే కదనే అమ్మా, ఇంకెన్ని రోజులని నిన్ను కట్టె పెట్టాలి చెప్పు? ఈ కాంచి అయినా నిమ్మలంగా ఉండే. సరే తీరా, నీ మాట నేందుకు కాదనాలి, కానీ నువ్వే పోయిరా పొలం కాడికి. శివ అంటే ఈ శ్రీకాంత్ గారు షేన్ గారు పోతాడు, నన్ను ఆశీర్వదించమ్మా. అత్తమ్మ తీసుకుందా? ఏ నీ టీవీ పడగా నేను చూస్తామే, ఇంట్లోకి పోయి ఏదన్నా పని అన్న చేస్తా. నేను పని చేయొద్దనేగా ఆయన ఇంటికాడ ఉన్నామన్నది, మళ్ళీ పని అంటావేంది? సరే పావే చూద్దాంపా. అబ్బా తాగటానికి ఆళ్ళు అయినట్టుంది. తాగే మందం పైసలు ఉన్నాయా లేవా జేబులో? ఏ ప్రభువా, ఏ జానీ మాస్టర్, ఏ లారెన్ మాస్టర్, ఏ కావువా, నా జేబులో పైసలు బొత్తిరికే నయ్యువా. చిదిన అమ్మ జీవితం, నేను తాగిన మాత్రం పైసలు మొత్తం ఓడగొట్టినట్టుందా? ఎట్లా తనకే ఎంత నొచ్చి పడైతానియా? శ్రీకాంత్ ఎడిపోతానవరా? ఎట్లేదురా, అట్లా పొలం కాడికి వేద్దామని పోతానా. అమ్ముతుడే పొలం కాడికి పోతానవారా? అవునరా, ఫస్ట్ టైం నువ్వు పొలం కాడికి పోతాంటే చూస్తానరా. ఈ శుభ సందర్భంలో మనం ఖచ్చితంగా మందేయాల్సిందే. మందా? మందేరా, నువ్వు జీవితంలో ఒక మంచి పని మొదలు పెడతాను. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఫస్ట్ దావత్ నాకే ఇయ్యాలరా. నువ్వు అయితే ఇప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటావు? అంటావా అని సాగతిస్తానవేంద్రా, అది నిజమే కదా. అయితే నేను నీకు దావత్ ఇచ్చుడు కాదు, నువ్వే నాకు దావత్ ఇయ్యాలి. నేనెందుకు ఇస్తారా? ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్ ఏం చెప్పిన వాళ్ళ దోస్త్ తోటి? ఏం చెప్పిండు? నీదేదైతే అది నాది, నాదేదైతే అది నీది, కాబట్టి పని నాది, పార్టీ నీది. తర్వాత నువ్వు ఏదైనా మంచి పని మొదలు పెట్టినప్పుడు దానికి నేనిస్తా పార్టీ. పోయే 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 పోతే పోయిందే. రంగా, ఏంది ఏమైంది? అత్తా కోడలు నెత్తిపేలు చూసుకున్న వరకే 10 కిలోమీటర్లు పని పడుకున్నట్టు గంట పోతా అవుతారు. తప్పుడు ఎత్తలేదే? నా దిక్కు చూస్తావేంది? దాన్ని అడుగు, పన్నులు మంచిగా అయినాయా అని. తన్నురా? నీకు నన్ను కొట్టేంతున్నదానే? కొడుతుంటే బిక్కు బిక్కు అనుకుంటే చూస్తామని బొక్కలు ఎర కొట్టకుండా ఆగినా, లేకుంటే నా దండె బొక్కతోని నీ దౌడ బొక్క మీద చంపదు. ఓ అమ్మా, ఏమైంది మీకు? పోయినప్పుడు మంచిగా ఉన్నారు కదా, అచ్చగారికి పిచ్చిలేసినట్టు చేస్తారు. నన్ను అడుగుతావేందిరా? ఆ నల్ల మొక్క వేసుకున్న నల్లికుట్ల దాన్ని అడుగు. నేనొచ్చింది మీ ఇంటి కోడలుగానో యష్ భార్యగానో కాదు, ఒక మనిషిగా. ఏ జన్మలోనూ మీ కొడుకు నా భర్త కాడు. మీరు నా అత్తయ్య కాలేరు. ఈ సీరియల్ అనే వాడు నన్ను చూడమన్నవి.
అవునత్తమ్మా ఈ సీరియల్ చాలా రియాలిటీగా ఉంటది. చి పాడుగాను ఎంత పాప పోట్టుకోడలే అత్తని గంటగానం గోస పెట్టుకుంటుంది. నీకు వాళ్ళ సీరియల్ అయ్యో అత్తమ్మా నీకు తెలియదు గాని ఆ కోడలే మస్తు మంచిది. అలా అత్తే పెద్ద కంప. సూత తెలుస్తలేదా నేవలేందని నువ్వేమో గట్ల చెప్పుకొస్తావు. మీకు సమాధానం చెప్పడం కోసమే ఇక్కడ ఉంటున్నాను. నేను ఎప్పటి సందో ఈ సీరియల్ చూస్తాను కాబట్టి ఎవలేందనే చెప్తాన్నా. నీ లెక్క ఒక్కసారి చూసి తొక్కలో తీర్పిచ్చే రకం కాదు నేను. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూసి చెప్పే రకమే నేను. నువ్వు నాకే చెప్తున్నావా? తీరి చికెన్ లెక్క అమ్ముతా. నీది వెనకట ఉనక బుక్కిన కాలం, నాది తునకలు కొరికిన కాలం. నువ్వు మెతుకుని పిసికి చెప్తే నేను చూసి చెప్తా. అయితే ఇప్పుడు అత్తదే తప్పంటావు. ఒక్క అత్తదే కాదు అత్తలందరిది తప్పే. ఓ కోడళ్ళందరూ చక్కని సుక్కలు పాటు ఎవ్వరు చూడకముందు తలుపులు పెట్టి తొలుపు పెట్టే రకాలు. అన్ని బరక తక్కువ మాటలు మాట్లాడితే మెడ సింపుల్ కొరికి చంపుతా. నీ మీద నేను ఎప్పుడైనా చెయ్యి వేసిందా? వేయకపోతే ఏందే వేసినంత మాట ఇచ్చి పెట్టినావు. ఇప్పుడు నువ్వు నీ చెత్త ముఖానికి ఉత్తర కూడబెట్టుడు అవుతుంది నా ఇంట్లో. నువ్వు నాకు ఉత్తపు నేను కూడు పెట్టుడేందే? నా కూడే నువ్వు తింటావు నేనండి పెడితే. ఓరిని అట్టి పుణ్యానికి పొట్టు పొట్టు కొట్టుకున్నారా? అందుకే అంటారే 10 గుండ్లైనా కలిసి ఉంటాయి కానీ 2 శిఖలు కలిసి ఉంటాయి కానీ. ఇసొంటి పండు వారిన పిండాలు కాబట్టి అసొంటి శాస్త్రాలు చిత్రాలు తిరుగుతాయి అందరి నోళ్ళల్లా. మళ్ళా సలారిందని సలమట్లేక చెప్తావు. గట్లుందిరా నీ పెళ్ళాం కథ. ఇన్నొద్దులు నేను చేసింది ఏమేర్పడుతుంది? నా లెక్క కట్టని చెప్తే ఏర్పడుతుంది నా విలువ. నేను చేసిన దాంట్లో నువ్వే కాడు చేసినావు బాగా ముడతానవే. నా కట్టం నువ్వు చెప్తే పిట్ట 5. గట్లెందుకు అనుకుంటారే? ఎవరి కట్టం వాళ్ళది కాదురా, నా కట్టమే కట్టమైంది. కాదు నాదే కట్టమైంది. నాదే కట్టమైంది. నాదే కాదు నాదే. కాదు నాదే. కాదు నాదే. కాదు నాదే. కాదు నాదే. ఈ లొల్లి అలాగుంటా. మీరు ఒక పని చేయరు. ఏంటి? ఒక గంట సేపు కోడలు అత్త లెక్క ఉంటది, అత్త కోడలు లెక్క ఉంటది. ఛీ, నాకేం కర్మ పట్టిందా నేను దాని లెక్కుండా? నాకేం కర్మ పట్టిందా నీ లెక్క నేనుంటానికి? ఏ కుక్క మొకందానా కుమ్ముతో చెప్తున్నా. ఏ నక్క మొకందానా నరుకుతో చెప్తున్నా. మీ ఇద్దరికి దండం పెడతానే నోరు మూసుకోర్రే. తప్పు దాందైనప్పుడు నేనెందుకు నోరు మూసుకోవాలరా? తప్పన వేసుకొని మరినంత మాత్రాన తప్పు నాదే కానీ ముసల్లానా. ముసలిగాడికి ముక్కు పుల్ల పుట్టించినట్టున్నావు. నన్ను కప్పన్నారంటవానే కొంతిర్దాను. ఆగురే, చీటి వాళ్ళు కొట్టుకుంటారు. మీరు అసలు మనుషులేనా? తప్పంతా నాదే. ఉత్తపుణ్యానికి మిమ్మల్ని ఇంగ్లీష్ పెట్టిపోయినా. అది కూడా కరెక్టే. తప్పంతా నీదే. నా పనేదో నేను చేసుకుంటాంటే దీన్ని అనవసరంగా నా మీద ఇడిచి పెట్టిపోయినావు. నా సందాలు నేను పనికోయేదాన్ని నాపి ఈ షీకేసినావు కానీ నా మీకు వేసినావు కదరా. దీనికి అంతటికి కారణం నువ్వే. అవునరా నువ్వే. ముందు నీ సంగతి చెప్తా. నిన్ను పుణ్యం చేయబోయి అన్యాయం అవడైతే ఇదేనేమో. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. హాయ్ అందరికీ శనార్థి, నేను మీ మిస్టర్ మల్లికార్జున్. వెల్కమ్ టు గంగా భవానీ లోకల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని కొత్త ఛానల్ జర సపోర్ట్ చేయండి.